కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. లగచెర్ల నుంచి పెద్ద ధనవాడ వరకు అన్నదాతలపై దౌర్జన్యం చేస్తోంది. కూనీకోర్లు కరడుగట్టిన నేరగాళ్ల తరహాలో బేడీలు వేసి కోర్టుకు తరలిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధనవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి మనతో స్పందించడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. మనం చూస్తున్నాం లగచెర్ల రైతులకు తీరుగానే పెద్ద ధనవాడ రైతులకు కూడా సంకెళ్లు వేసి చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంత అవసరమా? ఇది అత్యంత అమానుషమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వానికి చట్టబద్ధంగా వ్యవహరించడం అనేటువంటిది రాదు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచి ఆ పార్టీ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతల పై నుంచి కింది దాకా వాళ్ళు వాడుతున్న భాష కానీ వాళ్ళు ప్రవర్తన తీరు కానీ చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లుగా ఎక్కడ మనకు కనిపించదు. వాళ్లే మొదటి ఉల్లంఘనలు చేసేటువంటి వాళ్ళు వాళ్లే. ప్రజలు ఇక్కడ రైతులు న్యాయబద్ధంగా కోరినారు. ఒకవేళ రైతులు కోరింది సమంజసం కాకపోతే సంబంధిత మంత్రుల్లో అధికారులు లేకపోతే అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళ రైతులు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలా, వాళ్ళ విషయం బోధపట్టి చెప్పాలా, ఓపికగా సమయానుసారం ప్రవర్తించాలి తప్ప రైతులు ఆందోళన చేసినారనేటువంటి కారణంతో అక్కసుతోన వాళ్ళ మీద పెట్టకూడనటువంటి కేసులు, క్రిమినల్ కేసులు పెట్టినారు. అసలు ఆ కేసులు ఇన్వోక్ చేయకుండా ప్రావిజన్స్ అన్ని కూడా చాలా తప్పు. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులని కూడా తప్పు కేసులు. అసలు ఆ రకంగా వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం, ఆ కేసులు పెట్టి పంపించడమే చట్టపరంగా ఒక తప్పు అవుతుంది. రెండోది ఇవాళ వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటువంటి క్రమంలో వాళ్ళను హ్యాండ్ కప్ చేసి ప్రొడ్యూస్ చేయడం, బయటలు వేసి ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది ఇది అవమానకరం, ప్రభుత్వానికి అవమానకరం. వాళ్ళు అనుకుంటున్నారు. అసలు రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? చెప్తున్నానమ్మా, రైతులను మేము భయపెడుతున్నాము. ఈ రకంగా ఘటనలు జరిగిన కాడ మేము ఇట్లా నిరంకుశంగా పోతే చర్యలు తీసుకుంటే కఠినంగా ఉంటే మిగతా వాళ్ళకి ఏదైనా పాఠంలాగా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇట్లా ఈ రకమైనటువంటి అణచివేత వైఖరితో ఎవరు కూడా ముందుకు సాగలేరు. అది అసాధ్యం. కాబట్టి వాళ్ళ వైఖరి లగచెర్ల కావచ్చు, ఇది కావచ్చు. ఒక్క లగచెర్ల ఇవాళ పెద్ద ధనవాడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా ఒక చిన్నపాటి సహేతుకమైనటువంటి రాజకీయ విమర్శను కూడా స్వీకరించేటువంటి ఉదాత్తత లేదు వాళ్ళకి. అంటే ఎవరు ఒక నిరంకుశమైనటువంటి ధోరణి, అహంకారులకు అజ్ఞానులకు మాత్రమే ఈ నిరంకుశమైనటువంటి ధోరణి ఉంటుంది. వీలైనంత వరకు పాలకులు ఎప్పుడైనా సరే అది సద్విమర్శను స్వీకరించాలి, భిన్నాభిప్రాయాన్ని స్వీకరించాలి, ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు కానీ డిమాండ్లను కానీ పరిశీలన చేయాలి, ఆమోదయోగ్యమైన ఆమోదించాలి. మిగతాది ఎందుకు ఆమోదయోగ్యం కాదో ఓపికతో ప్రజలకు నచ్చజెప్పాలి. అది బాధ్యత ప్రజాస్వామ్యంతో. ఇక చక్రవర్తుల కాలం కాదు, చక్రవర్తుల కాలంలో కూడా ఇంత కఠినంగా వ్యవహరించే వాళ్ళు కాదు. కరుణ, జాలి, దయ ఉండేది. కానీ ఇవాళ అత్యంత అమానుషం, దుర్మార్గం, రౌడీ రాజ్యం లాగా ఉంది తప్ప ఇది ప్రభుత్వ పరిపాలన లాగుంది. అసలు ఇంత దారుణంగా నా రైతులకి హ్యాండ్ కప్ చేయడం ఏంటంటే అసలు అవమానకరమేది. వాళ్ళ కేంద్ర సర్కారు, కేంద్ర పార్టీ రోజు రాజ్యాంగాన్ని, ఎర్ర పుస్తకాన్ని చేతులు పట్టుకొని ప్రపంచానికి దాటి చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. మరి తెలంగాణలో ప్రజలైతే హక్కులు ఈ రకంగా కాలరాయ పడితే రాజ్యాంగం ఏం పని చేస్తుంది? ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లయినా ఇక్కడ రాజ్యాంగాన్ని అమలు చేయమనేది ఈ ప్రభుత్వానికి ఎందుకు చెప్పరు? వాళ్ళు ఈ చుట్టుపక్కల నాయకులకు ఎందుకు చెప్పరు? ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్? కాబట్టి ప్రజలు రైతులకు బేడీలు వేసి ఈ రోజు రైతుల్ని నానా అడచాట్ల పాలు చేసి ఎందుకు పెట్టుబడి ఇవ్వకుండా, బోనస్ ఇవ్వకుండా, సరైన సకాలంలో కరెక్ట్ ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా అనేక రకాల అవస్థలు పెట్టడంతో పాటు రైతులు తమ కష్టం తాము చేసి బతికేటువంటి రైతులు 10 మంది పట్టు అన్నం పెట్టేటువంటి రైతుల్ని ఈ రకంగా అవమానించడం, చిత్రహింసలకు గురి చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, రిమాండ్లకు వదిలేయడం, తీరా వాళ్లను కరడుగట్టినటువంటి నేరస్తులు, బందిపోట్లలాగా, హంతకులలాగా వాళ్ళని తీసుకొని వచ్చి హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా, నేరాలకు అలవాటు పడినటువంటి నేరస్తుల్లాగా వాళ్ళను సమాజం ముందు చిత్రీకరించేటువంటి విధంగా హ్యాండ్ కప్ చేసి వాళ్ళను కోర్టుకు తీసుకురావడం అనేటువంటి రైతులతో దీనికి 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు పరిహారం ప్రభుత్వం చెల్లించక తప్పదు రేపు ప్రజా కోర్టులో. రైట్ అండి, థ్యాంక్ యూ.